ప్రముఖ జాతీయవాద నాయకులలో ఒకరైన శ్రీ శ్యామాప్రసాద్ ముఖర్జీ యొక్క బలిదాన్ దివస్ ఈరోజు స్థానిక బైంసా పట్టణ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారు శ్రీ రామారావు పటేల్ గారి అధ్యక్షతన ఎస్ఎస్ జెన్నింగ్ ఫ్యాక్టరీలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, కౌన్సిలర్లు మరియు ప్రజాప్రతినిధులు అందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, జాతీయవాద నేతలలో ఒకరైన శ్రీ శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ ఈరోజు మన దేశంలో 2 రాజ్యాంగాలు, 2 చట్టాలు, 2 జెండాలు ఉండకూడదన్న సిద్ధాంతంతో పనిచేసిన నేతలలో ఎవరైతే ఉన్నారో తను శ్యామాప్రసాద్ ముఖర్జీగా చెప్పుకోవచ్చు. ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్, దో జెండే నై చలేగే అని 370 ఆర్టికల్ను వ్యతిరేకిస్తూ కూడా తను అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. హిందువుల కోసం ఒక ప్రత్యేక పార్టీ ఉండాలి, హిందువులకు సంబంధించిన హక్కుల కోసం ఏదైతే పొలిటికల్ పార్టీ ఉండాలన్న ఉద్దేశంతో శ్యామాప్రసాద్ ముఖర్జీ జనసంఘ్ను 1951లో స్థాపించడం జరిగింది. స్థాపించిన 1952లో ఎలక్షన్లలో జనసంఘ్ 3 సీట్లతో బయటపడడం జరిగింది. తర్వాత తను నెహ్రూ ప్రభుత్వంలో కూడా శ్యామాప్రసాద్ ముఖర్జీ పరిశ్రమల శాఖ మంత్రిగా చేసిన అనుభవం ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలలో ఉన్న మన శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి హిందువుల కోసం, గోహత్య నిషేధం కోసం, కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కోసం, 370 ఆర్టికల్ రద్దు కోసం అనేక ఉద్యమాలు చేసి తాను కాశ్మీర్ కోసం ఉద్యమం చేస్తున్న సమయంలో పోలీసులు అటవిక చర్య ప్రదర్శించి జైల్లో వేయడం జరిగింది. ఆ జైల్లోనే తను మృతి చెందారు. తాను ఎప్పుడు మృతి చెందారన్నది ప్రజలకు ఇంతవరకు తెలియని రహస్యంగా ఉంది. దీనిపైన వారి తల్లిదండ్రులు ఏదైతే పోలీసులకు కానీ, ప్రధానమంత్రి నెహ్రూ గారికి కానీ దీని యాక్షన్ తీసుకోండి, దీనిపైన విచారణ జరిపించండి అంటే అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నేతలను ప్రదర్శించి ఈరోజు మనం ఒక జాతీయవాద నేతను కోల్పోవడం జరిగింది. వారి బాటలో నడుద్దాం, భారతీయ జనతా పార్టీ కోసం పనిచేద్దాం, భారతీయ జనతా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్దాం, పబ్లిక్లో ఉద్యమాలు చేద్దాం, భారతీయ జనతా పార్టీని ఒక జాతీయవాద పార్టీగా నిలిపేందుకు కృషి చేద్దామని ఈ అవకాశాన్ని ఇచ్చిన భారతీయ జనతా పార్టీ బైంసా టౌన్ అందరికీ నమస్సుమాంజలి చేసుకుంటూ జై శ్రీరామ్.